భాగ్యనగరం వేదికగా నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో 18వ జాతీయ స్థాయి వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన ప్రారంభమైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరగనున్న గ్రాండ్ నర్సరీ మేళాకు సందర్శకుల తాకిడి మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న నర్సరీలు, విత్తన సంస్థలు, సేంద్రియ ఎరువుల సంస్థలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు తమ స్టాళ్లు ఏర్పాటు చేశారు. అలాగే స్టాల్స్ వస్తున్నాయి. హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, గుజరాత్, రాజస్థాన్ నుంచి కూడా చాలా మంచి స్టాల్స్ వచ్చారు. ఇక్కడ మహారాష్ట్ర నుంచి కూడా చాలా బాగా స్టాల్స్ వచ్చినాయి. కలకత్తా స్టాల్స్ వచ్చినాయి. దీంట్లో మంచి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, రోజెస్ ఇవన్నీ ఇక్కడ అందుబాటులో ఉంది. మనకు మెడిసినల్ ప్లాంట్స్ కావాలా, ఏ రకం ప్లాంట్స్ కావాలంటే కూడా ఇక్కడ ఉంది. 30 రూపాయల నుంచి తీసుకొని మీకు 1,00,000 రూపాయలు, 2-3 లక్షల రూపాయలు ఇలాగ ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకు 100 కన్నా పైన నర్సరీ స్టాల్సే మీకు ఇక్కడ ఉన్నాయి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కస్టమర్స్ కూడా, రైతులందరూ చాలా బాగా వస్తున్నారు. ఇందులో మేము ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, దీంతో పాటు ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. సో ఐ రియలీ వాంటెడ్ టు చెక్, అండ్ వాళ్ళ దగ్గర బెస్ట్ వెరైటీస్ ఉంటాయండి. దే బ్రింగ్ వెరీ హెల్తీ ప్లాంట్స్ అండ్ ఆల్సో దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఇన్నసెన్స్ అబౌట్ దెమ్ విచ్ ఐ రియలీ లవ్ టు ఇంటరాక్ట్ అండ్ టాక్ టు దెమ్. మొక్కలు కొనేసాం, పట్టుకెళ్ళిపోయాం కదా, ఎవరి చేతిలో నుంచి వచ్చాయి కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నేను లాస్ట్ టైం కొన్నాను కెమిలియా, చాలా బాగా వస్తుంది ఇంట్లో. సో ఐ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దీస్ ప్లాంట్స్. ఇంకొక వెరైటీ ఉంది వాళ్ళ దగ్గర, అజేలియా అని. సో అది ఒకటి కొనుక్కున్నాను, కార్లో పెట్టుంది అది. ఇప్పుడు కెమిలియా వెరైటీస్ ఏంటంటే దీంతో టీ కూడా కాస్తారండి. ఇది ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ట్రీ. మళ్ళీ ఇది డార్మెన్సీకి వెళ్తుంది. నవంబర్, డిసెంబర్లో అది కొంచెం డార్మెన్సీకి వెళ్తుంది. దాని ఆ టైంలో కొంచెం ప్రూన్ చేయొచ్చు. విపరీతమైన ఎండల్లో రాదు, ఇది సెమీ షేడ్లో వస్తుంది. గ్రాండ్ నర్సరీ మేళాలో దాదాపు 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కల పెంపకానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.